తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ డీటెయిల్స్ మనం చూస్తున్నాం. 3.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. ఇక ధాన్యం సేకరణ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని కేబినెట్ నిర్ణయించింది. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సన్నవడ్లపై క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో చర్చించారు. వీటితో పాటు కాళేశ్వరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, ఎన్డీఎస్ఏ సిఫార్సులపై కార్యాచరణకు ఆదేశించారు పొంగులేటి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నలు ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో, నకిలీ విత్తనాలు అమ్ముతారో, నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రెసిప్ట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా ఎవరైతే రైతన్నలు లూజు విత్తనాలు కొనొద్దని, ఎవరైతే అఫీషియల్గా కంపెనీల దగ్గరే కొనాలని, కొన్న రైతన్నలు ఆ రిసిప్ట్లు పంట అయిపోయేంత వరకు భద్రంగా ఉంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ నిర్ణయించి అధికారులకి ఆ రకమైన సందేశాలు థియేటర్ల ద్వారా ఇతరత్ర సామాన్య ప్రజల్లోకి, సామాన్య గ్రామీణ ప్రాంతంలోకి చేరవేసే విధానాన్ని తీసుకెళ్లాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. ఒకటి, ఏదైతే ఈ 3 బ్యారేజీల్లో ఇప్పటికి స్పష్టంగా మేడిగడ్డ విజువల్స్నే కనిపిస్తున్నాయి. అన్నారం లీకేజ్ ఉంది. 3వ డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ 3 డ్యాములలో గేట్లు ప్రీఫ్లోలో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా, ఏదైనా సజెషన్స్తో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టినా వాళ్ళే ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటుందో ఉండదో మేము చెప్పలేము అని రెండవది. మూడవది, ఫిజికల్గా టెక్నికల్గా ఈ 2 అంశాల మీద ఈ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో 6గురితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ 6గురు ఈ టెస్టులు ఏవైతే ఉన్నాయో టెస్టులు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది.